అండి ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్. మనకి సమ్మర్లో మామిడికాయల సీజను. అవి ఎక్కువ తింటే వేడి అంటారు. ఆ వేడి బ్యాలెన్స్ చేయడానికి రాగి పాలతో మంచి ఒక జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా రాగులో ఒక 1/4 కప్ తీసుకుని ఓవర్ నైట్ సోక్ చేసి పొద్దున్నే ఒకసారి కడిగేసి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో ఒక గంట ముందు నానబెట్టిన డేట్స్ కూడా వేసి మెత్తగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నట్ మిల్క్ బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పాలన్నీ తీసుకోవాలి. మీకు బ్యాగ్ లేకపోతే కనుక మామూలు స్ట్రైనర్లో అయినా తీసుకోవచ్చు. ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు ఉంటాయండి. లేదా అప్పటికప్పుడు కూడా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగేయచ్చు. మనం డేట్స్ వేసాం కదా, తీయగానే ఉంటాయి. ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకుని బాగా పండింది సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా మీ దగ్గర ఏ మామిడి పండు ఉన్నా పర్లేదు, కానీ బాగా తీయగా ఉండేటట్టు చూసుకోండి. కట్ చేసుకుని ఆ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పల్ప్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఇందాక రెడీ పెట్టుకున్నాం కదా రాగి పాలు, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మరీ చిక్కగానే ఉండకూడదు జ్యూస్, మరి పలచగా కూడా ఉండకూడదు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కలుపుకుని దీంట్లో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కొంచెం వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ తీసుకుని ఇప్పుడు కింద సబ్జా గింజలు పైనుంచి జ్యూస్ వేసి సర్వ్ చేయడమే అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి.